ప్రైజ్ ద లార్డ్. సిజేరియా మారిటిమా అంటే కైసరియా పట్టణం. ఇశ్రాయేలు దేశంలో బైబిల్ చరిత్ర నిజం అని నిరూపించిన సముద్ర నగరం ఈ కైసరియా పట్టణం. ఈరోజు మనం ఇశ్రాయేలు దేశంలో మధ్యధరా సముద్ర తీరాన ఉన్న అద్భుతమైన పురాతన నగరం సిజేరియా మారిటిమాలో ఉన్నాం. సిజేరియా అంటే కైసరియా, మారిటిమా అంటే సముద్ర తీరం, అంటే సముద్ర తీరాన ఉన్న కైసరియా పట్టణం అని అర్థం. కైసరియా పట్టణం సాధారణ పురాతన శిథిలాల నగరం కాదు. బైబిల్ నందు యేసుక్రీస్తు ప్రభువారికి మరణశిక్ష విధించిన పిలాతు నిజంగా ఉన్నాడు అని ఆధారం దొరికింది ఇక్కడే. పొంతి పిలాతు పేరు ఒక రాతి శాసనంపై చెక్కబడి ఈ కైసరియా పట్టణ త్రవ్వకాలలో కనుగొనబడింది. ఇక్కడే రోమా శతాధిపతి అయిన కొర్నేలి నివసించాడు. ఇక్కడికే పేతురు వచ్చి రోమా శతాధిపతి అయిన కొర్నేలికి దేవుని వాక్యం చెప్పి అతనికి మరియు అతని కుటుంబం మొత్తానికి బాప్తిస్మం ఇచ్చాడు. అపోస్తలుడైన పేతురు అన్యజనులకు మొట్టమొదటిసారి సువార్త ప్రకటించింది ఇక్కడే అపోస్తలుడైన పౌలు 2 సంవత్సరాలు జైలులో ఉన్నాడు. దేవుని సువార్త ప్రపంచ దేశాలకు వెళ్లే ద్వారం తెరవబడింది ఇక్కడే. ఈరోజు మనం ఈ అద్భుతమైన నగరంలోని రహస్యాలను, బైబిల్ సంఘటనలకు ఆధారాలను, పురావస్తు ఆధారాలను, ఇంకా చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. ఆనాటి మహాహేరోదుకు, అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన సమయంలో ఆయనను చంపాలని ప్రయత్నించిన హేరోదుకు ఒక తీవ్రమైన కోరిక ఉండేది. అదేమిటంటే ఈ మధ్యధరా సముద్ర తీరంలో ఒక అద్భుతమైన మహానగరం నిర్మించాలి అని. అందుకే దాదాపు 2000 సంవత్సరాల క్రితం హేరోద్ ద గ్రేట్ ఈ మధ్యధరా సముద్రం ఒడ్డున ప్రపంచంలోనే గొప్ప పట్టణాన్ని మరియు ఓడరేవును నిర్మించాడు. ఆ కాలంలో ఆధునిక యంత్రాలు లేవు, క్రేన్లు లేవు, కాంక్రీట్ టెక్నాలజీ లేదు. అయినా హేరోదు వేలాది మంది కార్మికులను ఉపయోగించి సముద్రంలో భారీ రాళ్లు వేసి ఒక అద్భుతమైన కృత్రిమ ఓడరేవును ఇక్కడ నిర్మించాడు. అదిగో దూరంగా కనిపిస్తుంది కదా, అదే ఆ ఓడరేవు. అది చాలా చిన్న ఓడరేవు కదా అని అనుకుంటున్నారా? ఆ ఓడరేవులో చాలా భాగం ఇప్పుడు సముద్రంలో మునిగిపోయింది. హేరోదు ఆనాటి రోమా చక్రవర్తి సీజర్ అగస్టస్ పేరును, అంటే కైసరియా అనే పేరును ఈ నగరానికి పెట్టాడు. సీజర్ అగస్టస్ గౌరవార్థం సిజేరియా మారిటిమా అనే పేరు ఈ నగరానికి పెట్టాడు. ఇది ఆ రోజుల్లో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఓడరేవు. మీరు చూస్తున్న ఈ మధ్యధరా సముద్రం ఆ రోజుల్లో ప్రపంచానికి వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఈ ఓడరేవులో ఈజిప్టు నుండి నౌకలు, గ్రీస్ నుండి వ్యాపారులు, రోమా నుండి అధికారులు, ఆసియా ప్రాంతాల నుండి వర్తకులు ఇశ్రాయేలు దేశానికి కైసరియా అనే ఈ పట్టణ ఆనాటి ఓడరేవు ద్వారా వచ్చేవారు. ఇది కేవలం ఒక సాధారణ ఓడరేవు కాదు, ఇది ప్రపంచాన్ని కలిపిన ద్వారం. అందుకే సువార్తను ప్రపంచానికి పంపడానికి దేవుడు ఈ నగరాన్నే ఉపయోగించాడు. కానీ సంవత్సరాలు గడిచేప్పటికీ ఈ నగరంలో చాలా భాగం సముద్రంలో మునిగిపోయింది. ఈ మధ్యధరా సముద్రంలో తుఫానులు వచ్చిన ప్రతిసారి ఈ నగరం కొంచెం కొంచెంగా శిథిలమవుతూ వచ్చి ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ శిథిలాలు మాత్రమే ఇప్పుడు మిగిలాయి. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హేరోదు నిర్మించిన ఓడరేవులో చాలా భాగం ప్రస్తుతం సముద్రం అడుగున ఉంది. భూకంపాలు, తుఫానులు, సముద్రపు అలలు శతాబ్దాల పాటు ఈ ఓడరేవును ధ్వంసం చేశాయి. ఇప్పటికీ సముద్రం లోపలికి డైవర్లు వెళ్ళినప్పుడు సముద్రపు అడుగున ఆనాటి ఈ పట్టణ రాతిగోడలు, పురాతన స్తంభాలు, ఈ ఓడరేవు నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడు ప్రపంచంలోనే అద్భుతంగా నిలిచిన ఈ కైసరియా పట్టణ నిర్మాణాలు నేడు సముద్ర గర్భంలో మునిగిపోయాయి. బైబిల్కు ఒక బలమైన పురావస్తు సాక్ష్యం ఒకటి ఇక్కడ దొరికింది. అంటే పిలాతు పేరుతో చెక్కబడిన ఒక రాతి శాసనం ఇక్కడ దొరికింది. 1961లో ఇక్కడ త్రవ్వకాలు జరుపుతున్న సమయంలో ఇక్కడ ఒక రాయి కనుగొనబడింది. ఆ రాయి మీద పోంటియస్ పిలాత్ అని చెక్కబడి ఉంది. పొంతి పిలాతు అని రాయబడింది. ఇది రోమ్. ఇప్పుడు ఇంతకుముందు మనం చూసింది ఏంటి? హేరోదు అనేవాడు నిజంగా ఉన్నాడు అనడానికి రుజువులు చూసాం. ఇక పిలాతు ఉన్నాడని రుజువు ఈ రాయి. పిలాతు గురించి దీని మీద పిలాతు అనేవాడు ఉన్నాడు, రోమా అధికారిగా యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో పిలాతే ఉన్నాడని చెప్పేసి రాయి, ఇది కనుగొనబడిన రాయి. అయితే ఇది ఒరిజినల్ కాదు. ఒరిజినల్ రాయి అనేదేమో మ్యూజియంలో పెట్టారు, దాని డూప్లికేట్ సేమ్ అది ఎలా దొరికిందో అదే విధంగా తయారు చేసి ఇక్కడ పెట్టారు. అది ఇక్కడే పిలాతు కానీ అలాంటి రోమన్ గవర్నర్స్ అందరూ కూడా ఇక్కడే నివసించారు. అది మొత్తం ఆ ఏరియా మనం మూవీ కూడా చూసాం కదా, రోమన్స్ నివసించడానికి కట్టిన పట్టణమే. అంటే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారికి మరణశిక్ష విధించిన పిలాతు గురించి ఈ శిలాశాసనంపై వ్రాయబడి ఉంది. పిలాతు గురించి రాతి శాసనం ఇక్కడ దొరికింది అంటే చరిత్రలో పిలాతు నిజంగా ఉన్నాడు అని రుజువు దొరికినట్లే కదా. ఆ శిలాశాసనం నమూనా ఇదే.
కానీ ఇది అసలైనది కాదు. అసలైన శిలాశాసనం యెరూషలేము పట్టణంలోని మ్యూజియంలో ఇప్పుడు ఉంది. ఈ రాయి కనుగొనబడే వరకు కొందరు పండితులు పిలాతు నిజంగా ఉన్నాడా అని సందేహించేవారు. కానీ ఈ ఒక్క రాయి బైబిల్ చరిత్ర నిజమని ప్రపంచానికి మరోసారి రుజువు చేసింది. యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో పిలాతు నిజంగా ఎక్కడ నివసించేవాడో తెలుసా? చాలామంది పిలాతు యెరూషలేములోనే ఉండేవాడు అనుకుంటారు. కానీ చరిత్ర ప్రకారం అతని ప్రధాన నివాసం సిజేరియాలోనే ఉండేది. అంటే ఈ కైసరే పట్టణంలోనే పిలాతు నివసించేవాడు. ఎందుకంటే యెరూషలేము యూదులకు రాజధాని, కానీ కైసరియా పట్టణం రోమన్ పరిపాలనా కేంద్రం. కాబట్టి ఆ రోజుల్లో రోమన్ సైన్యం ఇక్కడే ఉండేది. ఎందుకంటే ఇక్కడి నుండి రోమ్ పట్టణానికి సముద్ర మార్గం ఉంది. కాబట్టి రోమ్ పట్టణం నుండి ఓడలలో ఇక్కడికి రావడానికి, ఇక్కడి నుండి రోమ్ పట్టణం వెళ్ళడానికి చాలా సులభంగా ఉండేది. పైగా ఆ రోజుల్లో ఈ కైసరియా పట్టణం చాలా విలాసవంతమైన ఆధునిక నగరం. కాబట్టి రోమ్ అధికారులందరూ ఇక్కడే నివసించడానికి ఇష్టపడేవారు. ఆ రోజుల్లో ఇక్కడి నుండే వారి పరిపాలన కొనసాగేది. కాబట్టి పిలాతు యూదుల పెద్ద పండుగల సమయంలో మాత్రమే యెరూషలేముకు వెళ్ళేవాడని చరిత్రకారులు భావిస్తున్నారు. పస్కా పండుగ యూదులకు అతిపెద్ద పండుగ. కాబట్టి పస్కా పండుగ సమయంలో, అంటే యేసుక్రీస్తు ప్రభువారికి మరణశిక్ష విధించే సమయంలో పిలాతు యెరూషలేములో ఉండడానికి కారణం ఇదే. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే రోమా సైన్యాధికారి ఈ నగరంలోనే నివసించేవాడు అని బైబిల్ నిర్ధారిస్తుంది. ఆ రోజుల్లో రోమా అధికారులు సముద్రపు ఒడ్డున నివసించడానికి ఇష్టపడేవారు. ఇక్కడ ఉన్న ఈ భవనాలలోనే రోమా అధికారులు నివసించేవారు. కాబట్టి కొర్నేలి కూడా ఈ రాజభవనాలలో ఏదో ఒక భవనంలో నివసించి ఉండవచ్చు అని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే అతని ఖచ్చితమైన ఇల్లు ఇప్పటి వరకు గుర్తించబడలేదు. అంటే ఆ రోజు దేవుని ఆజ్ఞ ప్రకారం పేతురు ఇక్కడికే వచ్చి కొర్నేలికి దేవుని వాక్యాన్ని చెప్పాడు. ఎందుకంటే కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. ఆ రోజుల్లో కొర్నేలి చేసే ప్రార్థనలు పరలోకానికి చేరాయి. అదే సమయంలో దేవుడు అపోస్తులైన పేతురును కొర్నేలి ఇంటికి పంపాడు. ఆ రోజు ఇక్కడ జరిగిన ఆ సంఘటన చరిత్రను మార్చేసింది. పేతురు ఇక్కడికి వచ్చి కొర్నేలికి దేవుని సువార్త ప్రకటించే వరకు అన్యజనులకు సువార్త ప్రకటించబడేది కాదు. కానీ దేవుని ఆజ్ఞతో ఆ రోజు నుండి అన్యజనులకు, అంటే యూదులు కాని మనలాంటి ప్రజలకు దేవుని సువార్త ప్రకటించబడడం మొదలైంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం యూదులం కాము, మనం భారతీయులం, తెలుగు ప్రజలం. కానీ ఈరోజు మనం యేసుక్రీస్తును మన రక్షకునిగా విశ్వసిస్తున్నాము అంటే దానికి ప్రారంభ ద్వారం తెరవబడింది ఇక్కడే. సిజేరియాలో కొర్నేలి ఇంట్లో జరిగిన ఈ సంఘటన మన జీవితాలపై కూడా అత్యంత ప్రభావం చూపింది. కొర్నేలి ఇంటిలో పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు దేవుడు ఒక గొప్ప సత్యాన్ని ఇక్కడే ప్రకటించాడు. రక్షణ యూదులకు మాత్రమే కాదు, దేవుని విశ్వసించే ప్రతి ఒక్కరికి రక్షణ కలుగుతుంది అని. ప్రపంచ క్రైస్తవ చరిత్రలో ఇది ఒక కీలక మలుపు. ఒకసారి ఆలోచించండి, ప్రపంచ చరిత్రను మార్చిన ఆ అద్భుత సంఘటన ఈ నగరంలోనే జరిగింది. అపోస్తులైన పౌలు ఇక్కడే 2 సంవత్సరాలు నిర్బంధించబడ్డాడు. ఆ జైలు కూడా ఇప్పుడు మనం చూడవచ్చు. ఇదే అపోస్తులైన పౌలు 2 సంవత్సరాలు బంధించబడిన జైలు. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, పౌలుని 2 సంవత్సరాలు జైల్లో పెట్టారని. అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఆయన ప్రకటిస్తున్నాడని చెప్పేసి ఆయన పట్టుకుని ఆయన చంపాలని యూదులు ఆయన మీద కుట్ర చేశారని తెలిసినప్పుడు పౌలు మేనల్లుడు చెప్తాడు, ఇట్లా నీ మీద కుట్ర చేశారు, చంపాలని. అతను చంపే వరకు 42 మంది, ఆయన చంపే వరకు మేము భోజనం కూడా చేయమని ప్రతిజ్ఞ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే నైటే ఆ కుర్రోడిలు చెప్పిన దాన్ని బట్టేసి అతన్ని పౌలుని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టారు. అప్పుడు 2 సంవత్సరాల పాటు ఇందులోనే ఉండిపోయాడు పౌలు. ఇదే అపోస్తులైన పౌలు 2 సంవత్సరాలు బంధించబడిన జైలు. అపోస్తులైన పౌలు యెరూషలేములో అరెస్టు చేయబడి సిజేరియాకు, అంటే కైసరియా అనే ఈ పట్టణానికి రాత్రికి రాత్రే తీసుకుని రాబడ్డాడు. అపోస్తుల కార్యములు 23 నుండి 26 అధ్యాయాలలో ఈ సంఘటన గురించి వివరంగా వివరించబడింది. ఆ రోజుల్లో ఇక్కడ ఫేలిక్స్ ముందు, ఫేస్తు ముందు, అగ్రిప్ప రాజు ముందు పౌలు తన సాక్ష్యాన్ని చెప్పాడు. బైబిల్ ప్రకారం పౌలు హేరోదు ప్రేతోరియంలో బంధించబడ్డాడు. ప్రేతోరియం అంటే రాజభవనం అని అర్థం. అంటే అపోస్తులైన పౌలు సాధారణ చీకటి జైలులో కాకుండా గవర్నర్ సముదాయంలో నిర్బంధించబడ్డాడు. ఇదిగో ఇప్పుడు కనిపిస్తున్న అపోస్తులైన పౌలు బంధించబడిన ఈ జైలు రాజభవనంలోని ఒక భాగమే. అందువల్ల పౌలు స్నేహితులు ఇక్కడికి వచ్చి పౌలును కలుసుకునే అవకాశం ఉండేది.
కాబట్టి పౌలు బంధించబడి కూడా దేవుని సువార్తను ప్రకటించాడు. ఆనాటి హేరోదు రాజభవనం ఈ మధ్యధరా సముద్రం ప్రక్కనే నిర్మించబడి ఉండేది. ఆ కాలంలో ఇక్కడ అద్భుతమైన విలాసవంతమైన గదులు, స్విమ్మింగ్ పూల్స్, మొజాయిక్ ఫ్లోర్స్, చాలా అందంగా అలంకరించబడిన గోడలు ఇక్కడ ఉండేవి. ఇప్పటికీ ఇక్కడ నేలపై ఆనాటి మొజాయిక్ ఫ్లోర్లు కనిపిస్తున్నాయి. మొజాయిక్ ఫ్లోర్ అంటే ఏమిటంటే రంగురంగుల చిన్న చిన్న రాళ్లతో తయారు చేయబడిన దాన్ని మొజాయిక్ అంటారు. ఇదిగో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూసే చిన్న చిన్న రంగు రాళ్లతో చేసిన నేల సాధారణమైనది కాదు. ఇది హేరోదు కాలంలో తయారు చేయబడిన మొజాయిక్ ఫ్లోర్. ఒక మొజాయిక్ ఫ్లోర్ను తయారు చేయడానికి వేలాది చిన్న చిన్న రంగు రాళ్లను ఉపయోగించేవారు. ఈ పట్టణం హేరోదు రాజ్య సంపదను చూపించే సజీవ సాక్ష్యం. అంతేకాదు, ఈ పట్టణంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనకి రెండు వైపులా తెల్లని మార్బల్ రాళ్ళు వేల సంఖ్యలో కనిపిస్తాయి. అవేంటంటే హేరోదు ఈ కైసరియా పట్టణాన్ని ఇంకా చాలా అద్భుతంగా అభివృద్ధి పరచాలని నిర్మించాడు. సముద్ర మార్గంలో ఓడలపై ఈ మార్బల్ రాళ్లను ఇక్కడికి తెప్పించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన 4వ సంవత్సరంలో హేరోద్ ద గ్రేట్ మరణించాడు. హేరోద్ ద గ్రేట్ మరణించాక ఈ పట్టణం అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. ఆ తర్వాత ఈ రాళ్లను ఎవ్వరూ ఉపయోగించలేదు. ఈ రాళ్లను ఇక్కడి నుండి మరొక ప్రదేశానికి తీసుకుని వెళ్ళడానికి కూడా చాలా ఖర్చవుతుంది. కాబట్టి ఆనాటి ఈ రాళ్లను ఇక్కడ ఇలాగే విడిచిపెట్టేశారు. అంటే ఇప్పటికీ 2000 సంవత్సరాల క్రితం హేరోదు ఈ పట్టణ అభివృద్ధి కోసం తెప్పించిన ఆ మార్బల్ రాళ్ళు, ఆనాటి మార్బల్తో చెక్కిన విగ్రహాలను మనం ఇప్పటికీ చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో హేరోదుచే నిర్మించబడిన ఈ రోమన్ థియేటర్ చూడండి. రోమ్ పట్టణంలో కూడా ఇలాంటి థియేటర్లే ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ ఒకేసారి సుమారు 4000 మంది ఈ రోమన్ థియేటర్లో కూర్చోవచ్చు. ఆ రోజుల్లో గొప్ప మీటింగ్స్ మరియు వినోద కార్యక్రమాలు ఇక్కడే జరిగేవి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇప్పటికీ ఇక్కడ సంగీత కార్యక్రమాలు మరియు కొన్ని మీటింగ్స్ నిర్వహించబడుతూ ఉన్నాయి. దాదాపు 2000 సంవత్సరాల తర్వాత కూడా హేరోదు కట్టిన రోమన్ థియేటర్ ఇప్పటికీ ఉపయోగంలో ఉండటం చాలా గొప్ప విషయం కదా. ఇక్కడ ఆ రోజుల్లో గుర్రపు పందాలు, రథాల పందాలు, ప్రజాసభలు, వేడుకలు జరిగేవి. ఆ రోజుల్లో ఇక్కడ జరిగే సభలలో వేలాది మంది ప్రేక్షకులు పాల్గొని ఇక్కడ జరిగే వినోద కార్యక్రమాలను వీక్షించేవారు. ఆనాడు ఈ పట్టణంలో నివసించే రోమన్ సైనికుల త్రాగునీటి అవసరాల కోసం సుమారుగా 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్మెలు పర్వతం నుండి త్రాగునీటిని ఇక్కడికి తీసుకొని రావడానికి హేరోదు ఒక నీటి వంతెన నిర్మించాడు. దాన్ని ఆక్వాడక్ట్ అని పిలుస్తారు. ఆ నీటి వంతెన ఇదే. ఇది కూడా హేరోదు రాజుకు అంటే బైబిల్కు సజీవ సాక్ష్యంగా ఇప్పటికీ నిలిచి ఉంది. ఇది ఆక్వాడక్ట్. ఆక్వా అంటే శతాబ్దాలు గడిచిన తర్వాత క్రూసేడర్ల కాలంలో అప్పటికి శిథిలమైపోతున్న ఈ నగరాన్ని క్రూసేడర్లు మళ్లీ బలపరిచారు. ఈరోజు కనిపించే కొన్ని భారీ గోడలు క్రూసేడర్ల కాలానికి చెందినవే. అంటే ఒకే ప్రదేశంలో బైబిల్ చరిత్ర, రోమన్ చరిత్ర, బైజాంటైన్ చరిత్ర, క్రూసేడర్ చరిత్ర అన్నీ కలిసి ఇక్కడ ఇప్పటికీ బైబిల్కు సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ నందు వ్రాయబడిన పిలాతు ఈ నగరంలోనే నివసించాడు. ఈ నగరంలో పేతురు సువార్తను ప్రకటించాడు. ఈ నగరంలో రోమా శతాధిపతి అయిన కొర్నేలి దేవునిని ప్రార్థించి బాప్తిస్మం పొంది తన కుటుంబంతో సహా రక్షించబడ్డాడు. ఈ నగరంలో అపోస్తులుడైన పౌలు జైలులో నిర్బంధించబడ్డాడు. ఈ నగరం నుండి అన్యజనులకు దేవుని కృప ద్వారం తెరవబడింది. ఈరోజు మనం చూస్తున్న రాళ్లు కేవలం పురాతన శిథిలాలు కావు. అవి బైబిల్ సత్యానికి, దేవుని కార్యాలకు, సువార్త వ్యాప్తికి నిలిచిన నిశ్శబ్ద సజీవ సాక్ష్యాలు. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఎన్నడూ గతింపవు అని వ్రాయబడిన దేవుని వాక్యం ఇప్పటికీ ఎప్పటికీ అక్షరాలా నెరవేరుతూ మనకు కనబడుతూ ఉంది కదా. 2026 జూలై అంటే వచ్చే నెలలో మా గ్రూప్ 1 హోలీల్యాండ్కు బయలుదేరబోతూ ఉంది. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశాలను స్వయంగా చూసి దేవుడిని ప్రార్థించాలి అనుకుంటే సెప్టెంబర్లో ఉన్న టూర్కి మీ టికెట్ ఇప్పుడే బుక్ చేసుకోండి. పూర్తి వివరాల కోసం స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఫోన్ చేయండి. 2026 సెప్టెంబర్ నెలలో మాత్రమే కాకుండా మీరు ఎప్పుడు ఇజ్రాయెల్ దేశం రావాలనుకున్నా ఆ వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించడం కోసం దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు. షలోమ్.